మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 5, 6, 7 అధ్యాయాలు మనం చదివితే యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం కనబడుతుంది. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగించినట్లుగా మనకి ఈ 3 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దానిలో ఒక సత్యం ఏంటి అని అంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. సారము లేని ఉప్పు దేనికి పనికిరాదు. దేనికన్నా పనికి వస్తుందా? అది ఎరువుగా కూడా పనికిరాదంట. ఉప్పుని ఎరువుగా ఉపయోగిస్తారు, కానీ సారము లేదనుకోండి, దాన్ని ఎరువులా కూడా పని చేయదు. దాన్ని ఏం చేస్తారంట? తీసుకెళ్ళి బయట పారవేస్తారు అంటున్నాడు. ఉపయోగం లేనటువంటి వస్తువును మన ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంచుతాం? చూస్తాం. ఇంకా అది పని చేయట్లేదు అంటే ఏం చేస్తాం? బయట పారేస్తాం. ఇప్పుడు యేసు ప్రభు మానవుల్ని దేనితో పోలుస్తున్నాడు? ఉప్పుతో పోలుస్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. మరి ఈ ఉప్పు ఉపయోగకరంగా లేకపోతే ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు, ఉపయోగపడిందా ఉపయోగించుకుంటాడు, చూస్తాడు. నువ్వు ఉపయోగకరంగా లేవనుకోండి, సారం లేకుండా ఉన్నావనుకో, ఆ ఉప్పుని ఏం చేస్తాడు? బయట తీసుకెళ్ళి పడేస్తాడంట. దేవుని ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. బయట పారేయడం దేని చూపిస్తుంది? నరకంలో తోసేయడం చూపిస్తుంది. రోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. సారము కలిగిన ఉప్పులాగున్నావా? నిస్సారమైన ఉప్పులాగున్నావా? నిస్సారమైన ఉప్పు అయితే దేనికి ఉపయోగపడదు. సారము కలిగిన ఉప్పు యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? ఆరోగ్యం వచ్చింది అనుకోండి, మోషన్స్ అయిపోతున్నాయి, కంటిన్యూగా వామిటింగ్స్ అయిపోతున్నాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు? సెలైన్ పెడతాడు. ఏంటా సెలైను? సాల్ట్ వాటర్. అది అంటే నీ బాడీలో కూడా ఏం కావాలి? చివరికి సాల్ట్ కావాలి. వంటంతా వండేసావు, మంచి బిర్యానీ వండావు, చికెన్ వండావు, అన్నీ వండేసి పెట్టావు, దాంట్లో ఎందులోనూ ఉప్పు వేయలేదు అనుకో, ఎవరైనా తింటారా అది? ఇప్పుడు ఉప్పు ఏమిస్తుంది మనకి? ఒక వంట వండినప్పుడు రుచినిస్తుంది. నువ్వు అనేక మందికి రుచిగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ మాట, నువ్వు చేస్తున్న పని ఇతరులకి ఎలా ఉండాలి? మనం మాట్లాడుతున్న మాటల ద్వారా ఎదుటి వ్యక్తి ఏమేవాలి అని అంటే ఆదరింపబడాలి. అధైర్యంగా ఉన్నారనుకో, నువ్వు మాట్లాడే దేవుని మాటలను బట్టి వాళ్ళు ధైర్యపరచబడాలి, ఆదరించబడాలి. అది ఉప్పు టేస్ట్ ఇవ్వడం అంటే అదే, దాన్నే చూపిస్తుంది. మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే కృపాసహితంగా ఉండాలంటున్నాడు. ఏంటి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి అంటున్నాడు. కొంతమంది చూడండి చాలా సూటిపోటి మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు కాదు. క్రైస్తవులు అలాంటి మాటలు మాట్లాడాలి, కృపాసహితంగా మాట్లాడాలి. పచ్చళ్ళు పట్టామనుకోండి, ఆవకాయ సీజన్ కదా, అందరూ ఆవకాయ పట్టుకుంటారు. అందులో ఉప్పు వేయకుండా ఎవరన్నా పడతారా? తక్కువ వేస్తే ఏమవుద్ది? పట్టేవాళ్ళు బూజు వచ్చేస్తుంది. కొద్ది రోజులకి ఏమవుద్ది? బూజు పట్టేస్తుంది. మనం ఎంత ఆయిల్ ఉంచినా కూడా అది పాడైపోతుంది. అంటే ఒక వస్తువు, ఒక పదార్థం పాడవకుండా ఉండాలి అని అంటే ఏమేస్తాం? దాంట్లో ఉప్పేసి పెడతారు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థలములో అయితే ఉన్నావో ఆ స్థలము కాపాడబడాలి, పాడవకూడదు. కొంతమంది చూడండి, ఒక సామెత ఉంది కదా, తాను చెడిన కోతంట వనమంతా చెడిపేసిందంట. నువ్వు మంచి కోతులాగా ఉన్నావు అనుకో, ఆ వనంలో ఉన్న కోతులన్నీ బాగుంటాయి. నువ్వు చెడ్డ కోతులాగా ఉన్నావు అనుకో, అన్ని పాడైపోతాయి. అంటే నువ్వు ఉప్పుగా, లోకానికి ఉప్పుగా, సమాజానికి ఉప్పుగా నువ్వు ఉంటే నీ ప్రక్కనున్న వాళ్ళందరూ ఏమవ్వాలి? కాపాడబడాలి. వాళ్ళు ఆదరించబడాలి అన్నాను, రుచికి చెప్పాను. ఇప్పుడు అంటున్నాను కాపాడబడాలి అంటున్నాను. అంటే వాళ్ళు పాపంలో పడిపోకుండా, వాళ్ళు శాపాన్ని అనుభవించకుండా, వాళ్ళు దేవునిలోనికి రావాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? ఉప్పులాగా కనబడాలి. తర్వాత ఉప్పు ఏం చేస్తుంది? ఎందులోన్నా వేసాం అనుకోండి, కరిగిపోద్ది. కరగకుండా ఉంటే దాన్ని ఏ ప్రయోజనం ఉండదు, కరిగిపోయే స్వభావం ఉంటుంది. నువ్వు ఇతరులకు కనిపించకూడదు, కానీ నీ యొక్క ప్రభావం కనబడాలి. నువ్వు చేసిన పని కనిపించాలి, కానీ నువ్వు కనబడకూడదు. అది దేవుని చిత్తం.
కొంతమంది చూడండి ఏదైనా చేశారనుకో, డప్పించుకొని మొత్తం అంతా కొట్టి కొట్టి నేను ఇలా చేశాను, అలా చేశాను. కొన్ని సంఘాలకి వెళ్తే ఫ్యాన్ల మీద పేర్లు ఉంటాయి. మూడు మూడు రెక్కలకి 3 పేర్లు ఉంటాయి. ఏంటి ఆ పేర్లు ఏంటి అని అడిగితే ఏం చెప్తా తెలుసా? 3 ఇచ్చారంట ఫ్యాను. ఆ 3 పేర్లు రాసి ఉంటాయి. చైర్ల మీద పేర్లు, గ్లాసుల మీద పేర్లు, ప్లేట్లలో పేర్లు. దేనికి? పరలోకంలో ఉంటుంది ఆ పేరు, అక్కడ కనబడదు. ఇక్కడ మాత్రం మందిరంలో నువ్వు ఇచ్చే ప్రతి వస్తువు మీద పేరు కనిపిస్తుంది. దేనికోసం? నువ్వు కనబడాలా, నువ్వు ఇచ్చింది కనిపించాలా. మనిషిగా మనం కనబడకూడదు, కానీ మనము చేసినటువంటి పని కనిపించాలి, దేవునికి మహిమ వెళ్ళాలి. అందుకనే యేసు ప్రభు మనల్ని దేనితో పోల్చాడు అంటే ఉప్పుతో పోల్చాడు. దేవుణ్ణి స్తుతించాలి, పలానా వాళ్ళు ఇలా చేశారంట అని దేవుని స్తుతించాలి, కానీ నువ్వు కనబడకూడదు అక్కడ. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఏం చేస్తున్నాడంటే ఉప్పుతో మనల్ని పోలుస్తా ఉన్నాడు. ఉప్పు యొక్క లక్షణం ఏంటి అని అంటే తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? ఉప్పు ఏ ప్లేస్కి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అందరూ తెల్లగా ఉంటారు. అమెరికా వాళ్ళు అని ఉప్పు మాత్రం తెల్లగా ఉంటుందా? ఆఫ్రికాలో అందరు నల్లగా ఉంటారని నల్లగా ఉందా? ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుంది. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఒక 10 మంది మధ్యలో కూర్చున్నా, అన్యుల మధ్యలో కూర్చున్నా కూడా నువ్వు ఎలా కనబడాలి? పరిశుద్ధంగా కనిపించాలి. నీ పరిశుద్ధత అనేది దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా క్రైస్తవ్యం అనేది లేదు. క్రైస్తవులు మనం చెప్పుకుంటే దానికి మూల కారణం ఏంటి అని అంటే నీలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. మన దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు. ఈరోజు మనల్ని ఎందుకు ఉప్పుతో పోలుస్తున్నాడు అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్లేస్ మారితే రంగులు మార్చేస్తూ ఉంటారు కొంతమంది. భక్తి మారిపోద్ది. ఒక అన్యుల పెళ్ళికి వెళ్ళారనుకోండి, వాళ్ళ వేషధారణ మారిపోద్ది. క్రైస్తవుల పెళ్ళికి పాస్టర్ గారు వస్తున్నారు అని తెలిసిందనుకో, అప్పుడు ఒక వేషం. కించపరచడానికి చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో కనబడాలి. మన జీవితాల్లో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవుని యొక్క జీవితానికి యేసు ప్రభు మొదటిగా చూసేది ఏంటి అని అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడలేరంట. మనము దేవుణ్ణి చూడాలి అని అంటే, దేవుడితో ప్రతిరోజు మాట్లాడాలి అని అంటే మనలో ఏం కనిపించాలి? పరిశుద్ధత ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఇక్కడ లోతు భార్య గురించి ఎందుకు యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు అనంటే, ఉప్పు సారము కలిగిన ఉప్పులాగా ఉండాలి అన్నాడు. మరి నిస్సారమైందైతే ఏం చేస్తాడంట? బయట పారేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ లోతు భార్య దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే సారము లేని ఉప్పుకి సాదృశ్యంగా ఉంది. సారము లేనటువంటి ఉప్పుగా ఎలా మార్చివేయబడతాం? ఏం చేస్తే మనలో సారం పోతాదో అక్కడ లోతు భార్య గురించి దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ప్రయాసపడతారో వాళ్ళు ఏం చేస్తారంట? దాన్ని పోగొట్టుకుంటారంటున్నాడు. పోగొట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమవుతుందంట? దాన్ని దక్కించుకుంటారు అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది యేసు ప్రభు యొక్క బోధ. అందుకనే ప్రజలందరూ ఏమైపోయారంట? ఆశ్చర్యపడ్డారంట ఆయన బోధకి. అందరూ చెప్పినట్లుగా మన యేసయ్య చెప్పడు, అందరూ మాట్లాడినట్టుగా మన యేసయ్య మాట్లాడు. ఇప్పుడు రక్షించుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి అన్నవాడికి ఏమవ్వాలి? మామూలుగా మనం ఆలోచిస్తే కాపాడబడాలి, అంతే కదా. ఇప్పుడు నేను రోగం రాకుండా కరోనా టైంలో ఏం చేసాం? మనం మూతులకి మాస్కులు పెట్టుకొని శానిటైజర్ కొట్టుకొని ఇంట్లోనేమో శుభ్రంగా అన్నీ
మొత్తం కూరగాయలతో సహా అన్ని కడగడమే, కడిగి లోపల పెట్టుకునేవాళ్ళు. లోపలికి ఎవరు వచ్చినా స్ప్రే, బయటికి వెళ్ళేటప్పుడు స్ప్రే, అన్నీ వేసుకొని కాపాడుకున్నాం. కాపాడుకుంటేనే కాపాడబడతాం కదా. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు కాపాడుకోవాలి అనుకునేవాడు ఏం చేస్తాడంట, పోగొట్టుకుంటాడంట. పోగొట్టుకోవాలి అనుకునేవాడు ఏం చేస్తాడంట, దక్కించుకుంటాడంట. ఇక్కడ ఈ స్త్రీ గురించి, లోతు భార్య గురించి దేవుడు మాట్లాడుతా అంటున్నాడు. నిస్సారమైనటువంటి ఉప్పుకి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు అని అంటే లోతు భార్య సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు ఒక హెచ్చరికగా ఏం చేస్తున్నాడంటే లోతు భార్య గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు అగ్ని దిగి వస్తుంది, గంధకాలు దిగి వస్తాయి అని చెప్తా ఉంటే అబ్రహాము ప్రార్థన చేశాడు, దయచేసి ఇంతమంది ఉంటే కాపాడతావా, అంతమంది ఉంటే కాపాడతావా అని దేవుడిని బ్రతిమలాడుకున్నాడంట అబ్రహాం. దేవుడు కనికరించి ఏం చేశాడు, లోతు కుటుంబాన్ని కాపాడతాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు వారందరినీ బయటికి రండి అని చెప్తా ఉంటే దేవుడు తడువు చేస్తున్నాడు. ఎందుకు తడువు చేస్తున్నాడు? తడువు అంటే ఏంటి? ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే వాళ్ళని రండి రండి అంటా ఉంటే వాళ్ళు రావట్లే. ఆ ప్రాంతం ఏమో కాల్చివేయబడాలి, దేవుని కోపం రగులుకు వస్తా ఉంది, వీళ్ళేమో బయటికి రావట్లే. దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు, వాళ్ళు రావాలి. ఎందుకు? అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి. ఇంతకీ మేడం గారు లోపల ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని లోతునీయాలనవట్లేదు, బయటికి రావట్లే, అన్ని సర్దుకుంటుంది, ఏవేవో పెట్టుకొని ఉండుంటుంది, అన్ని సర్దుతా ఉంది, బయటికి రావట్లేదు. అక్కడేమో అగ్ని దిగిపోతుంది. ఒకవేళ అగ్ని దిగిపోయింది అనుకోండి అందరు కాలిపోతారు. అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి మాట తప్పిపోద్ది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, అగ్ని రానివ్వకుండా తడువు చేస్తా ఉన్నాడంట. తర్వాత దేవదూతలు వెళ్ళి ఏం చేసే, ఇంక టైం అయిపోతుందని చెప్పి వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారంట. అసలు చాలా విచిత్రం కదా. ఇప్పుడు ఇల్లు కాలిపోతుంది అనుకోండి, లోపల కాలిపోతా ఉంది, ఇంట్లో ఉన్నారు, మనం లాక్కొస్తామా వాళ్ళు పారిపోయి వచ్చేస్తారా? మనం వెళ్ళి తీసుకురావసరం లేదు, తీసుకురావాలా? ఎక్కడ దారి దొరికితే అక్కడ దూరేస్తారు వాళ్ళు. ఏదో రకంగా నేను బయటికి వచ్చేయాలనుకుంటారు. ఇక్కడ లోపల మంటలు వచ్చేస్తున్నాయి, పరలోకంలో నుండి గంధకాలు దిగి వస్తున్నాయి అంటే వీళ్ళు లోపలే ఉన్నారంట, బయటికి రావట్లేదు. ఎంత విచిత్రమో చూడండి. దేవదూతలు వెళ్ళి ఏం చేస్తున్నాయి, పట్టుకొని లాక్కొచ్చి పొలిమేర ఊరు దాకా తీసుకొచ్చి వదిలి ఇప్పుడు ఏమంటున్నారు, మీరు దయచేసి తిరిగి వెనక్కి చూడద్దు. ఏం చేసింది ఇప్పుడు ఈవిడ? ఏం చేసింది? ఏముంది వెనకాల? ఏముంది అసలు? బయటకు వచ్చేసింది కదా, అమ్మయ్య నేను కాపాడబడ్డాను, నా కుటుంబం కాపాడబడింది, చాలే అని పారిపోకుండా వెనక్కి తిరిగి చూసిందంట. ప్రస్తుతం క్రైస్తవులు చేసేటటువంటి పెద్ద పొరపాటు ఏంటి అని అంటే ఏదైతే చెయ్యొద్దు అంటామో అదే చేస్తారు, ఏది చెయ్యండి అంటామో అది అస్సలు చేయరు. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అని ఎన్నిసార్లు చెప్పినా అది మాత్రం చేయరు. ఏది చెయ్యొద్దు, అలా వెళ్ళొద్దు, అక్కడికి కూర్చోవద్దు, వాళ్ళతో ఉండద్దు, వాళ్ళతో సహవాసం మంచిది కాదు, అన్యులతో సహవాసం చేయొద్దు అని చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు అందరం ఎవరు? మరి ఇప్పుడు మీరు అందరూ ఎవరు? ఇప్పుడు లోతు భార్యలు. పాపం ఆవిడకి ఒక్కదానికే శిక్ష వచ్చింది, కానీ ఇప్పుడు కనుక దేవుడు అలాంటి శిక్ష పెడితే అందరూ ఉప్పు స్తంభాలే కూర్చుందరు. ఇందాక మీరు చెప్పారు ఉప్పు ఏమవుతుంది అన్నారు, కరిగిపోతుంది అన్నారు. మరి కరిగిపోయే ఉప్పు ఇప్పటిదాకా లోతు భార్య అక్కడ అలాగే స్తంభంలాగే ఉంది, ఎందుకు కరగలేదు? వెరీ గుడ్. సారము లేకపోతే ఏమవుతుంది అని అంటే కరగదు. అందుకనే ఎరువులా కూడా పనికిరాదంట. ఎరువులాగా వేసిన తర్వాత ఆ ఎరువు ఏమవ్వాలి, కరిగితే దాంట్లో ఉన్న అన్ని కూడా మొక్క పీల్చుకుంటుంది. కరగకుండా రాయిలాగా అలాగే ఉందనుకోండి, ఉపయోగం ఉంటుందా? ఉండదు. నిస్సారమైన ఉప్పు ఏం చేయబడదు అంటే కరగదు, కఠినంగా ఉంటుంది. అందుకనే ఎప్పటికీ ఆ దేశంలో లోతు భార్య ఉప్పు స్తంభంలాగే ఉంది.
అందుకనే దేవుడు అన్నాడు, సారమైన ఉప్పుగా ఉంటే నువ్వు కనిపించవు, కరిగిపోతావు, చాలా మెల్ట్ అయిపోతావు. దేవుడు ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పేసుకుంటాడు. అదే కరగని దాన్ని మనం వంగదీయాలంటే వంగుతుందా? వంగదు. దేవుడు అందుకనే మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే, ఆయన ఎలా కావాలనుకుంటాడో అలాగా మలుచుకోవాలి అని అంటే, నువ్వు సారము కలిగిన ఉప్పులాగా ఉండాలి, కరిగిపోయే ఉప్పులాగా ఉండాలి. కఠినంగా అలాగే రాయిలాగా ఉన్నావు అనుకో, తీసి బయటపడేస్తాడు, మొక్కల్లో కూడా ఏడు. నిజమే, మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, సారము కలిగినటువంటి ఉప్పులాగా ఉండాలి. ఉప్పులాగా మాత్రమే ఉంటే కుదరదు, రెండు రకాలు ఉన్నాయి ఉప్పులో. సారము కలిగిన ఉప్పు ఉంది, నిస్సారమైన ఉప్పు కూడా ఉంది. ఈరోజు యేసు ప్రభు కోరుకునే ఉప్పు ఎలాంటి ఉప్పు అంటే, సారము కలిగిన ఉప్పు. నువ్వు రుచిగా ఉండాలి, కరిగిపోవాలి, నువ్వు కాపాడబడతా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిస్సారమైన ఉప్పులు అవేమీ కనబడవు మనకి, జస్ట్ అది ఉప్పులాగా తెల్లగా మాత్రం కనిపిస్తుంది, కానీ దాంట్లో ఏ లక్షణాలు ఉండవు. ఉప్పుకి సంబంధించిన లక్షణాలు ఏమీ ఉండవు.